ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య. దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన మన దేశాన్నే కుదిపేసింది. ఊడల మర్రికి ఎలాగైతే ఊడలు వేలాడుతూ ఉంటాయో ఒకే కుటుంబంలో ఉరివేసుకొని 11 మంది వేలాడుతున్న సంఘటన. బురారి ప్రాంతంలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు బయటపడ్డాయి. చనిపోయిన వారిలో 7 మహిళలు 4 పురుషులు ఉన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అది జూలై 1, 2018 పొద్దున తెల్లవారుజామున తెల్లవారుతుంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో సామూహిక ఆత్మహత్య చేసుకున్నారనే ఘటన భారతదేశం మొత్తం కొన్ని గంటల్లోనే పాకింది. పొద్దున్నే ఇంటి పక్కన వారు ఫోన్ చేయడంతో హెడ్ కానిస్టేబుల్ అయిన రాజు తోమర్ గారు బురారి అనే ప్రాంతానికి వెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ అయిన రాజు తోమర్ గారు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా దాదాపు 11 మంది ఒకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. అది చూసిన రాజు తోమర్ గారు 10 నుంచి 15 నిమిషాలు షాకులో ఉండి వెంటనే కిందికి వచ్చి తమ ఉన్నతాధికారులకైతే తెలియజేశారు. అదే ఢిల్లీలో జరిగిన బురారి మర్డర్స్ మిస్టరీ. దాదాపుగా 11 మంది ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం అనేది భారతదేశం మొత్తం కొన్ని గంటల్లోనే పాకింది. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడమే మా ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేశారా లేదా? డన్. సబ్స్క్రైబ్ చేసి ఉంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బురారి మర్డర్స్ మిస్టరీని మనం చాప్టర్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ వెళ్దాము. మొట్టమొదటిసారిగా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. 1989-90లో వీళ్ళు రాజస్థాన్ ప్రాంతంలో ఉండేవారు. మెల్లగా ఢిల్లీకి మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిరపడ్డారు. ఇంటికి పెద్ద అయిన భోపాల్ సింగ్ వారి యొక్క భార్య అయిన నారాయణ దేవికి 4 పిల్లలు. ఇద్దరు భార్య భర్తలకు 4 పిల్లలు ఉన్నారు. దినేష్ సింగ్, లలిత్ సింగ్, దినేష్ సింగ్, ప్రతిభా సింగ్. అయితే ఈ ఫ్యామిలీని చుండావత్ ఫ్యామిలీ అని కూడా అనేవారు. 1989-90లో ఢిల్లీకి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ అతని రెండవ కొడుకైన లలిత్ సింగ్ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకు సంబంధించిన పూర్వీకుల ఆస్తి ఇక్కడ ఉండడం వల్ల అతను రాకుండా రాజస్థాన్లో ఉండిపోయాడు. ఎవరైతే ఇంటి పెద్ద అయిన భోపాల్ సింగ్ గారు తమకు కొంత స్థలాన్ని అమ్ముకొని ఢిల్లీ ప్రాంతంలో కొంత స్థలం కొని అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో తమకు కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే ఉండేవారు. కొద్ది రోజుల్లోనే భోపాల్ సింగ్ ఆ ప్రాంతంలో ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. 1993లో వీళ్ళు ఢిల్లీకి వచ్చిన కొద్ది సంవత్సరాలకే భోపాల్ సింగ్ అయితే వారిని పిలవడం జరిగింది. భువనేష్ సింగ్ అండ్ సవితా సింగ్ను పిలిచినప్పుడు వీళ్ళు రాలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆస్తులన్నీ బిజినెస్ అంతా ఇక్కడ ఉందని చెప్పి అతను రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్లకుండా రాజస్థాన్లోనే ఉండిపోయారు. కొద్ది రోజుల్లోనే భువనేష్ సింగ్ అండ్ సవిత వీళ్ళకు పుట్టిన కూతురు నీతు కలిసి కొద్ది రోజుల్లోనే వాళ్ళ నాన్నగారి ఇంటికైతే వెళ్ళడం జరిగింది ఢిల్లీకి. 1996-97 ఎవరైతే ప్రతిభ ఉన్నారో వారి యొక్క భర్త అయిన హరీందర్ భాటియా చనిపోవడంతో ప్రతిభను వారి కూతురు కూడా ఢిల్లీకి రావడం అయితే జరిగింది. ఇంకా ఈ ఫ్యామిలీలో లాస్ట్ వాడైన చిన్న కొడుకు ఎవరైతే లలిత్ సింగ్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే లలిత్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ప్రకాష్ చెప్పిన దాని ప్రకారం అతను చాలా జోక్స్ వేసుకుంటూ తన లిమిట్లో తాను ఉండేవాడని. 1993-94లో ఎవరైతే భోపాల్ సింగ్ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే జాబ్ చేసి పైసలు సమకూరుస్తూ ఉండేవాడు. పోతున్న జీవితంలోకి లలిత్కి వివాహం అయితే జరిగింది. లలిత్కి టీనా అనే అమ్మాయితో వివాహం అయితే జరిగింది. 4 సంవత్సరాల తర్వాత శివం పుట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎవరైతే లలిత్ పనిచేస్తున్న ఫ్లైవుడ్ షాప్లో ఎవరో నిప్పు అంటించడంతో ఆ షాక్ గురై సడన్గా లలిత్కు గొంతు అయితే పోయింది. ఫిబ్రవరి 2007లో ఎవరైతే లలిత్కు పెద్ద దిక్కుగా ఉన్న భోపాల్ సింగ్ అయితే మరణించాడు. ఇవన్నీ చూసిన తర్వాత లలిత్ సింగ్ మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ చాలా వరకు మార్పులు వచ్చాయని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రకాష్ చెప్పడం జరిగింది. ఎవరైతే భోపాల్ సింగ్ మరణించడంతో భోపాల్ సింగ్ గుర్తుగా 11 రోజులు గరుడ పూజ పెట్టుకున్నారు. గరుడ పూజ పెట్టుకున్నప్పుడు 4వ రోజు ఒక ఆసక్తికరమైన విషయం అయితే జరిగింది. ఏంటంటే సడన్గా లలిత్ సింగ్ ఇన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడిన లలిత్ సింగ్ సడన్గా హోమ్ అని అరవడం మొదలుపెట్టాడు. అలా ఎందుకు సడన్గా ఓం అని అరిసావని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రకాష్ అడగ్గా నాకు 4 రోజుల ముందే భోపాల్ సింగ్ అంటే ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నాడో కలలో కనబడి పూజ చేయమని చెప్పాడు. అప్పటితో ఆ సంఘటన జరిగినప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ప్రవర్తన మొత్తం మారిపోయింది. వాళ్ళ తండ్రి గారు చనిపోయారో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీలో మెల్లమెల్లగా వాళ్ళ ప్రవర్తన చేంజ్ అవుతూ వచ్చింది. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఎవరైతే వీళ్ళ ఇంటి ముందు నుండే మిస్టర్ శర్మ గారు అయితే చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు 9 గంటలకు రాత్రి 9 గంటలకు 10 నుంచి 15 నిమిషాలు కీర్తనలు చేసేవారని ఆమె అయితే తెలియజేయడం జరిగింది. మెల్లగా ఎవరైతే ఈ లలిత్ ఫ్యామిలీ ఉన్నారో మెల్లమెల్లగా వారు బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళారు. వారి ఇంటిని కూడా రెనోవేట్ చేయించి ఇంకో కొన్ని అంతస్తులు కలిపి కట్టడం అయితే జరిగింది. ఇదంతా మీరు చూసింది విన్నది ఇప్పటిదాకా భోపాల్ సింగ్ అండ్ సవితాదేవి గారి యొక్క కుటుంబ పరిస్థితి మరియు వారి నేపథ్యము. కానీ వారు సడన్గా చనిపోయిన తర్వాత పోలీసులు జుట్టు పీక్కుంటూ వారు ఎందుకు చనిపోయారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఎవరైతే లలిత్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గారైన భోపాల్ సింగ్ అతని ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేసేవాడో తన కలలో చెప్పేవాడని, తాను కూడా అలానే ఈ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ నడుపుతూ ఉన్నాడని అందరికీ చెప్పేవాడు.
ఈ 11 మంది వాళ్ళ తమ వ్యక్తిగత విషయాలను 11 డైరీస్లో రాసుకునేవారు. 24th June 2018 నాడు లాస్ట్ ఎంట్రీ అయితే జరిగింది ఆ డైరీలలో. జూన్ 2018 నాడు ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు. వీరు అందరు కలిసి ఒక పూజ చేయాలనుకున్నారు. అదే వీరందరూ కలిసి మర్రి చెట్టుకు ఎలాగైతే మర్రి ఊడలా వేలాడుతూ ఉంటాయో వీరు కూడా ఉరేసుకొని అలా పూజ చేయాలని, దాదాపు ఈ పూజ 7 రోజులు పూజ చేసే క్రమంలో ఎవరైతే తమ ఇంటికి గనక బంధువులు వస్తే గనక మరుసటి రోజు ఆ పూజను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ పూజ చేసే క్రమంలో కళ్ళకు దంతలు కట్టుకొని చేతులు వెనక్కు కట్టుకొని ఉండాలని, డార్క్ లైట్లోనే ఈ పూజ చేయాలని, వీరు ఈ పూజ చేసే క్రమంలో వాళ్ళ మైండ్లో కనుక ఎలాంటి ఆలోచన రాకూడదని అందరూ కలిసి కొంచెం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ నియమ నిబంధనలో నారాయణదేవి ఎవరైతే ఆ ఇంటి పెద్ద ఉన్నారో ఆమెకు కొంచెం సడలింపునైతే ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఏజ్ పరంగా కావచ్చు, ఓవర్ వెయిట్ అధిక బరువు ఉండడం వల్ల ఆమె నేలపై పండుకొని ఈ పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. మర్రి ఊడలా వేలాడుతూ సామూహిక ఆత్మహత్య అయితే చేసుకున్నారు. మెల్లగా మరుసటి రోజు ఉదయం అంటే జూలై 1, 2018 కొద్దిగా కొన్ని గంటల్లోనే ఈ విషయం దేశమంతా పాకింది. ఈ సామూహిక ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారనే విషయం మనం తెలుసుకుంటే వీరు గనక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందనే ఉద్దేశంతో ఈ సామూహిక ఆత్మహత్య అయితే చేసుకున్నారని తెలుస్తుంది. ఎవరైతే ఈ సామూహిక ఆత్మహత్యను ముగ్గురు దగ్గర నుంచి చూశారో, గురుచరణ్ సింగ్, కులదీప్ సింగ్ అండ్ ప్రియా కౌర్ గారు, వీరి దగ్గరగా చూశారు. ప్రతిరోజు ఉదయం ఎవరైతే లలిత్ సింగ్ ఉన్నాడో తన ఫ్లైవుడ్ షాప్ తెరిచేదని, కానీ ఆ రోజు మాత్రం తెరవలేదని, వాళ్ళ ఇంటి ముందు పాల ప్యాకెట్లు అలా ఉండడంతో దాన్ని గమనించి దగ్గరున్న హెడ్ కానిస్టేబుల్కి అయితే ఈ విషయం చెప్పడం జరిగింది. మెల్లగా డోర్ తెరిచి ఉండడంతో వీరు వెళ్ళి చూడగా, ఎవరైతే గురుచరణ్ సింగ్ వెళ్ళి చూడగా ఒక ఇంట్లో 10 మంది, మరొక ఇంట్లో ఒక్కరు ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. ద కంక్లూజన్ ఇన్ దిస్ కేస్, ద మ్యాసివ్ సూసైడ్ ఇన్ ద ఇండియా ఇస్ ద మిస్టరీస్ డెత్గా మిగిలిపోయింది. మన గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని నాకు తెలిసి ఏ గ్రంథాల్లోనూ పురాణాల్లో రాసినట్టయితే లేదు. ఇదండి మన భారతదేశంలోని మిస్టీరియస్ కేసులలో ఈ బురారి సామూహిక ఆత్మహత్య కేసు అయితే ఒకటిగా మిగిలిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.